హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను 36 సైజు బోట్ నెక్లో డిజైన్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది. మనకు బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా బోట్ నెక్ ఇచ్చి కింద ఇట్లా డ్రాప్ బాదం షేప్లో ఇచ్చి పైన కింద బటన్స్ ఈ విధంగా రావాలని చెప్పేసి అన్నారండి. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా బ్రాడ్ రౌండ్ నెక్ కావాలి. హ్యాండ్స్ వచ్చేసి మనకు బార్డర్ కలర్ ఉంది కదా శారీకి, ఆ కలర్లో కాంట్రాస్ట్లో మనకు అట్లా డిజైన్ రావాలి అని చెప్పేసి అయితే మూడు రిఫరల్ పిక్స్ అయితే వేరుగా పంపించారండి. ఇప్పుడు ఆ పిక్స్ వచ్చేసి ఫోన్లో ఉన్నాయండి. ఫోన్ వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఏ నెక్ ఎలా పెట్టాలని చెప్పేసి నేను ఇలా క్లాత్ మీద గీసి అయితే మీకు చూపిస్తున్నాను. వేస్ట్ క్లాత్ మీద ముందుగా అయితే మనం లైనింగ్ను వాష్ చేసుకొని ఆరబెట్టేసి ఐరన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే కింద మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే కింద ఖర్చుకు, పైన 1/2 ఇంచ్ ఖర్చుకు అయితే పెట్టుకోవాలి. హైట్ అయితే 14.5 తీసుకోవాలండి. అంటే విత్ ఖర్చుతోటి 15.5 తీసుకున్నాను. తర్వాత కరెక్ట్ వచ్చిందా అనేది చెక్ చేస్తున్నాను. హైట్ మనకు 14.5 రావాలి కదా, అదే అనేది ఖర్చు తీసేసి చెక్ చేసుకుంటున్నాను. తర్వాత వీళ్ళ షోల్డర్ 14.5, అందులో హాఫ్ షోల్డర్ తీసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు బోట్ నెక్కి ఎలా తీసుకోవాలని. మన ఫుల్ షోల్డర్ని తీసుకొని దాంట్లో హాఫ్ అనేది మార్క్ చేసుకోవాలి. వీళ్ళ ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5, నేను అందులో 7.5 తీసుకున్నాను. ఈ హార్మోల్ కూడా నేను ఎంత తీసుకున్నాను, షోల్డర్ ఎంత తీసుకున్నానో ఈ చంక పొడవు కూడా అంతే తీసుకుంటున్నాను. ఇక్కడ చంక కింద అక్కడ కింద యాస్టీజ్గా ప్యారలల్గా తీసుకోవాలి, అండ్ లెంత్ కూడా అంతే తీసుకోవాలి. తర్వాత ఈ మూల మీద 1 ఇంచుకి అయితే మార్క్ చేసుకొని నేను ఈ విధంగా అయితే క్రాస్ ఇట్లా ఈ విధంగా అయితే తిప్పుతున్నానండి రౌండ్గా. ఇక్కడ నాకు 1.5 ఇంచుకి అయితే వచ్చింది. మార్కర్ కరెక్ట్గా లేదండి, అందుకే లైన్ కరెక్ట్గా చూపిస్తలేదు. తర్వాత చెస్ట్ రౌండ్ వచ్చేసి మనకు 36 సైజ్ అన్నాం కదా, +2 ఇంచెస్ ఖర్చు, 9 + 2 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఆర్మోల్ వచ్చేసి పావుతక్కువ అది 15.5 రావాలండి, అంటే పావుతక్కువ 8 రావాలి. నేను దాన్ని చెక్ చేస్తున్నాను, కొంచెం తేడా వచ్చింది నాకు. మళ్ళీ నేను కొంచెం కిందికి అయితే తీస్తున్నాను ఆర్మ్ లెంత్నైతే. ఒక పావు ఇంచ్ అయితే పెంచాను. మనము 7.5 తీసుకున్నాం కదా లెంత్, 7.5కి తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొట్టి చూస్తున్నాను, ఇప్పుడు కొలిసి చూస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్ మ్యాచ్ అయిందండి, పావుతక్కువ 8. మళ్ళీ చెస్ట్ రౌండ్ అక్కడ కరెక్ట్గా ఉందా లేదో చూసుకుంటున్నాను. 9 ఇంచెస్ వచ్చింది, 36 సైజు కదా, ఇక్కడ కరెక్ట్ సెట్ అయింది. అంటే మనకు చంక పొడవు వచ్చేసి 7.5 రావాలండి వీళ్ళకు. ఎప్పుడైనా సరే షోల్డర్ ఎంత పెడతామో ఆర్మ్ హోల్ కూడా అంతే వస్తుంది అనేది చాలా స్ట్రాంగ్ అండి. కొందరికి చేతు లావు ఉంటుంది, కొందరు సన్నగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ తేడా ఉంటుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కు లోతు అనేది ఒక పావు ఇంచ్, 1/2 ఇంచ్ అనేది ముందుకు జరిపి నేను ఆ విధంగా అయితే లోతు తీసాను. తర్వాత వీళ్ళ నడుము చుట్టూ వచ్చేసి 28 రావాలండి, అంటే 4th పార్ట్ 7 వస్తుంది, +1 ఇంచ్ వెనుక బ్యాక్ టెక్స్ కోసము 2 ఇంచెస్ ఖర్చుకు. తర్వాత మనం ఏదైతే ఖర్చుని కొట్టుకున్నామో వదిలిపెట్టుకున్నామో వాటికి ఒక లైన్ మార్క్ అనేది గీస్తున్నాను. తర్వాత నెక్ వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పుతో తీసుకుంటున్నానండి. పొడవు వచ్చేసి 2 ఇంచెస్. హై నెక్లో మనకు బాదం షేప్ డిజైన్ రావాలి కదా, అందుకోసం. తర్వాత ఆ విధంగా మనము రౌండ్ తిప్పిన తర్వాత మన నెక్ ఎంత వెడల్పు 3 ఇంచెస్ అని చెప్పాను కదా, కొంచెం పావు ఇంచు పక్కకు జరిగినా ఏం లేదు. మరి మనం 2 ఇంచెస్ వెడల్పు పెట్టాం కాబట్టి పట్టేసినట్టు ఉండకుండా కొంచెం గల్ల సైడ్ పావు ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి, షోల్డర్ సైడ్ కాకుండా క్రాస్గా కొట్టుకోవాలి. తర్వాత టోటల్ లెంత్ 9.5 తీసుకుంటున్నానండి. 9.5 నుండి కిందకి మనకు 2 ఇంచెస్ అయితే ఏదైతే తీసేస్తామో ఎంత ఉంటే 7.5, పైన కూడా 1/2 ఇంచ్ అనేది కొంచెం వదిలిపెట్టాను, మరి మూలకి ఇవ్వకుండా 7 ఇంచెస్ తీసుకున్నాను. పైన 1/2 ఇంచ్ అయితే వదిలిపెట్టాం కదా నెక్ కింద, మొత్తం మిగిలింది ఎంత ఉంటుంది 7 ఇంచెస్. 7 ఇంచెస్లో మిడిల్ పాయింట్ మనకి ఎంత వస్తుంది 3.5. 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి అక్కడికి 1.5 మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత మనం పైన ఏదైతే
హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నామో ఆ మార్కుకు కింద మళ్ళీ మార్కుకు అనేది మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఫస్ట్ చూడడానికి డైమండ్ షేప్ లాగా కనిపిస్తుంది. మన ఇష్టం, ఈ విధంగా డైమండ్ లాగా అయినా ఇచ్చుకోవచ్చు. నేను కొంచెం అక్కడ సర్కిల్ తిప్పుతున్నాను, రౌండ్గా వచ్చేటట్టు. బాదం ఇట్లా రౌండ్గా వస్తుంది కదా, ఆ టైప్లో అయితే తీస్తున్నాను. ఒకవేళ మనకు కుట్టేటప్పుడు కూడా మనం సర్కిల్ అంటే సర్కిల్ తిప్పుకోవచ్చు, కార్నర్ అంటే కార్నర్ లాగా మూలలాగా తిప్పుకోవచ్చు. కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒకసారి అయితే మళ్ళీ నడుము ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మనకు 28 రావాలని చెప్పాను కదా. తర్వాత మన ఖర్చుకు వదిలిపెట్టినాక మిగిలిన పార్ట్లో సగం తీసుకొని మనకు లెంత్ వచ్చేసి 4.5 నుండి 5 ఇంచెస్ మధ్యలో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన లెంత్ హైట్ని బట్టి తీసుకోవాలి. అది ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఖర్చుకు పోతుంది. కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఏదైతే కటింగ్ చేసుకున్నామో ఆ కటింగ్ నుంచి యాజ్ టీజ్గా చేస్తున్నాను. ఇక్కడ మనము ఎక్కడైతే ఖర్చు కని పెట్టుకున్నామో చిన్న కట్టించుకుంటున్నాను, మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ కూడా మనకు ఆ ఖర్చు దగ్గర మన బ్యాక్ టెక్స్ దగ్గర సెంటర్లో ఒక చిన్న కట్ అయితే ఇచ్చుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ని మనం ఇవి ఉంటాయి కదండి ఎడ్జెస్, మనం వాష్ చేసిన తర్వాత ఎడ్జెస్ ఒకటి పైకి ఒకటి కిందికి అనేది వస్తుంది. దాన్ని సరి సమానంగా చేసుకుంటూ మన ఇది ఫస్ట్ అయితే అవసరమైతే ఒక లైన్ కొట్టుకుందామండి. ఎందుకంటే ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చింది అనుకో, రెండు సమానంగా ఉంటే పర్వాలేదు. అలా సమానంగా లేనప్పుడు మనకు ఒకటి మళ్ళీ తర్వాత జాయింట్ పడుతుంటుంది. దానికంటే ముందే మనము ఒక లైన్ కొట్టుకొని దాని ప్రకారం తీసుకుంటే బెటరు. అండ్ ఫ్రంట్కు ఉక్స్కు పోతుంది కదా, ఉక్స్ టాకా పట్టికి, అందుకని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసాను. తర్వాత అక్కడి నుండి మనం బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని పెడుతున్నాను. తర్వాత క్లాత్ అక్కడ అడ్జస్ట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చంక సైడ్ అయినా ఏదైనా మనకు మళ్ళీ అతుకులు పడకుండా ఉంటుందా అనేది చూసుకోవాలి. తర్వాత మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో దాని ప్రకారంగా మనం ఫ్రంట్ పార్ట్ని అయితే మెజర్మెంట్స్ చేస్తున్నానండి. ఫస్ట్ నెక్ సైడ్ షోల్డర్ అవన్నీ ఒక లైన్ కొట్టుకుంటున్నాను. కింద ఫ్రంట్ పార్ట్ మాత్రం బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ వెడల్పు లూజు కూడా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే వాళ్ళ బ్రెస్ట్ సైజుని బట్టి మనకు లెంత్ అండ్ లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ ఇంత అనేది ఏముండదు ఫిక్స్. కొందరికి హాఫ్ ఇంచ్ ఉంటుంది, కొందరికి 1 ఇంచ్ ఉంటుంది. 1 ఇంచ్ ఉన్నా పర్వాలేదు, మనము ఖర్చు తర్వాత కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ తీసుకోవడంలో బెటరు. తర్వాత ఇక్కడ ఫ్రంట్ లోతు అనేది మార్క్ చేస్తున్నాను. మొత్తం యాజిటీజ్గా మనం బ్యాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆర్మోల్ దగ్గర ఎంత తీసుకున్నామో 7.5 తీసుకున్నాం కదా, అక్కడికి ఒక మార్క్ అయితే చేస్తున్నాను ఫ్రంట్ లోతు కోసం ఇది. తర్వాత ఇక్కడ మనం ఎంత తీసుకున్నామో 7.5 తీసుకున్నాము చంక పొడవు. ఇది బ్యాక్ది కదా, మనం ఫ్రంట్కి వచ్చేసి కొంచెం హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా ఈ విధంగా క్రాస్ కొట్టుకోవాలి. దాని నుంచి మళ్ళీ ఈ చంక దానికి ఈ విధంగా అయితే లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కు. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 తీస్తున్నానండి. బ్రాడ్గా ఇవ్వమన్నారు. ఇక్కడ 3 ఇంచెస్ అంటే ఫ్రంట్ నెక్. కిందికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీస్తున్నాను, 3.5. ఇది ఈ విధంగా అయితే పైకి లైన్ కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఇట్లా సర్కిల్ తిప్పేటప్పుడు 1 ఇంచ్ బయటకు వచ్చేటట్టు కలుపుతున్నానండి. అంటే బ్రాడ్గా కావాలన్నారు కదా, అట్లా అందుకోసం అన్నట్టు. ఫిట్టింగ్ మాత్రం సూపర్ వచ్చింది ఫ్రెండ్. తర్వాతనే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను.
ముందు కస్టమర్ వేసుకొని చూసిన తర్వాతనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. తర్వాత మనకు మిడిల్ చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5, మళ్ళీ అక్కడ మన ఉక్సు పట్టి నుండి వెడల్పు వచ్చేసి 4.5 అయితే తీసుకున్నానండి. తర్వాత కింద 1/2 ఇంచ్ అనేది మనము తక్కువ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మధ్యలో గ్యాప్ అనేది 2 ఇంచెస్కి తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి మనం కొలుచుకోవాలండి. కింద మన నడుము లూజుకు 5 ఇంచెస్ అనేది యాడ్ అవ్వాలి ప్రింట్స్ కట్టుకొని. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, సేమ్ అలానే నాకు కొంచెం తక్కువ వచ్చిందని కొంచెం పక్కకి యాడ్ చేశాను. మనం ఏదైతే 4.5 ఇంచుకి తీసుకున్నామో కింద 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసామో దానికి ఒక లైన్ అనేది కొట్టుకోవాలి. ఇక్కడ 4.5 తీసుకున్నాను. తర్వాత మనకు చెస్ట్ డౌన్ వచ్చేసి 12.5 ఉండాలి, ప్లస్ 1 ఇంచ్ కలుపుకుంటే 13.5 మైనస్కు ఆ కింద స్ట్రైట్ లైన్ అయితే కొట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా అనేది ప్రింట్స్ షేప్ ఇవ్వాలండి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఎప్పుడైనా సరే బోట్ నెక్కు ఫుల్ షోల్డర్ తీసినప్పుడు ఈ విధంగా అయితే కార్నర్కి రావాలండి. అది మనము ఇట్లా పైన షేప్ ఇస్తాం కదా ప్రింట్స్ షేప్, అప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ వచ్చినట్టండి ప్రింట్స్ కట్ మనకు నీట్గా కుదురుతుంది. ఇలా కరెక్ట్గా షేప్ ఇచ్చిన తర్వాత కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ లోతు కూడా కటింగ్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకు చంక దగ్గర ప్లేస్ గుర్తు రావాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనుకున్నప్పుడు, ఇగో ఇక్కడ మన బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి పెట్టుకొని దాన్ని సరి సమానంగా కట్ చేసుకోవాలి. అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది అన్నట్టు. తర్వాత ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఎడ్జెస్కు మనం ఒక లైన్ కొట్టుకున్నాం కదా, అక్కడ కూడా కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడే నేను ప్రింట్స్ కట్ ఈ షేప్ని అయితే నేను డివైడ్ చేయట్లేనండి, మెయిన్ క్లాత్ మీద పెట్టిన తర్వాత ఒకేసారి కట్ చేస్తాను. ఇప్పుడు అవి కదలకుండా ఒక పిన్ అయితే పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, 2 సైడ్ చేస్తున్నాను. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీయాలి. హ్యాండ్స్ డిజైన్ అడిగారు, కింద బార్డర్ రావాలి, మధ్యలో మిడిల్లో డిజైన్ రావాలి. ఈ లైనింగ్ అనేది మాటి కత్తుకు 4 సైడ్లో వేయకుండా 1 సైడ్ వేసేటట్టు ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇది లైనింగ్ అనేది మనకు హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ అయితే స్టార్టింగ్లో కొట్టుకోవాలి. తర్వాత మన ఖర్చుకు పైపింగ్ ఇస్తామా మనం ఫోల్డింగ్ చేస్తామా అనేది చూసుకొని దాన్ని బట్టి అంత ఖర్చుకు వదిలిపెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంత్ ఎంత అనేది చూసుకోవాలి. వీళ్ళకి 11 రావాలండి. క్లాత్ కరెక్ట్గా ఉంది, మొత్తం మీద విత్ ఖర్చుతోటి 12 ఉందండి క్లాత్. 12 ఎగ్జాక్ట్లీ తీసుకున్నాను. దానికి -3 చేసుకోవాలి, అంటే మనకు 9 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ హార్మోల్ ఎంత 8 రావాలి కదా, అక్కడికి మార్క్ చేసుకొని పైన మనం ఏదైతే లెంత్ 12 తీసుకున్నామో దానికి కలుపుతున్నాను. తర్వాత చేయి రౌండ్ వచ్చేసి వీళ్ళది 10.5 రావాలి, నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. తర్వాత స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు జాయింట్ చేసుకుంటాం కదా, జాయింట్ దగ్గర మనం స్టిచ్లకు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. మనకు ఆర్మోల్ ఎక్కడైతే ఇది వచ్చిందో అక్కడ చిన్న కట్టించుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఆ ప్లేస్లో అనేది మనకు చంకది రావాలనేది ఐడియా ఉంటుంది. ఇక్కడ అతుకు మనకు పడుతుందండి, ఇది నేను సపరేట్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని. అంతలో మనము ఎంత జాయింట్ పడుతుందో చూసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ లైనింగ్లో మనకు సైడ్లో మిగులుతుంది కదండి,
బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత అక్కడ నేను తీస్తున్నాను, ఆ క్లాత్లో అడ్జస్ట్ చేస్తున్నాను హ్యాండ్స్ జాయింటింగ్కి. హ్యాండ్స్ జాయింట్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ మెయిన్ క్లాత్ మీద ఎలా కట్ చేయాలో చూద్దాం. క్లాత్ వన్ సైడ్ అయితే బార్డర్ వచ్చింది కదండి మెయిన్ ఫ్యాబ్రిక్, అది ఫోల్డ్ చేస్తున్నానండి. ఆ జరీ కూడా కొంచెము క్రాస్గా ఉంది, అది చూసుకొని మనం ఏదైతే కటింగ్ హ్యాండ్స్ పెట్టుకున్నామో అది దాని మీద పెట్టేసుకోవాలండి. దాని లెవెల్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్స్కి అనేది లోతు ఇప్పుడే కట్ చేయట్లేనండి. స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ దగ్గర నేను హ్యాండ్స్ని సెట్ చేసుకుంటాను. నా స్టిచ్చింగ్ వీడియో మీరు చూసినట్లయితే మీకు అక్కడ హ్యాండ్స్ నేను ఏ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను, అతుకులు అండ్ ఏ విధంగా లోతు తీస్తున్నాను అనేది అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని కదలకుండా పిన్స్ అనేది పెట్టుకొని యాస్టీజ్గా మనం దాన్ని మార్క్ చేసుకొని మార్క్ ఇమ్మడే మళ్ళీ కటింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ లెవెల్లో తీసుకుంటే మనకు కుడతప్పుడు ఈజీగా ఉంటుందండి. మీరు నా కటింగ్ వీడియోస్ ఏవి చూసినా కానీ చూడండి, నాది మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ ఈక్వల్గా ఉంటాయి. కటింగ్ అయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఉండదు, ఒక హ్యాండ్స్ తప్పించి అన్నీ యాస్టీజ్గా తీసుకుంటాను. నెక్ అయితే ఈ విధంగా వస్తుందండి డిజైన్. కట్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. డిజైన్ కూడా సేమ్ మెయిన్ క్లాత్ మీదనే కట్ చేస్తాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అంతే అండి, మనం ఏదైతే మనము లైనింగ్ కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకోవాలి ఫ్రంట్ క్లాత్. ఇది కూడా కదలకుండా అయితే పిన్స్ పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత మనకు షోల్డర్ అనేది నెక్ కట్ చేసాం కదా, షోల్డర్ జరుగుతుంటుంది, ఒకసారి చెక్ చేసుకోవాలండి. తర్వాత మనం యాస్టీజ్గా దీని ప్రకారమే కటింగ్ చేసుకోవాలి. కటింగ్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.